కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నా, ఇంగ్లీష్ అంత ప్రొఫిషియెంట్ గా మాట్లాడలేకపోయినా కానీ ఇఫ్ దే ఆర్ గుడ్ ఎనఫ్ వాళ్ళు లాక్కొచ్చేస్తారు. సో ఇట్లాంటి టైంలో అలా ఎక్కువ మాట్లాడాలని వాళ్ళు, అండ్ ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ టెక్నికల్, వాళ్ళందరినీ ఇలా ఎలిమినేట్ చేసేస్తుంది వాళ్ళు ఇంగ్లీష్ బాగోకపోతే కనుక, వాళ్ళు మాట్లాడేది అర్థం కాకపోతే కనుక. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఫీడ్బ్యాక్ మెకానిజం ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఇంటర్వ్యూస్ అయిన తర్వాత నుంచి ఫైనల్ ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు సిస్టమ్ కి, సో దట్ ఇట్ కీప్స్ ఆన్ ఇంప్రూవింగ్ అంటున్నారు. సో ఇది ఒకటి చూసుకోవాలి. అదే విధంగా చీటింగ్ కూడా చేయండి. చీట్ చేయకపోయినా చీట్ చేశానని చేయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చూస్తున్నాను, ఎక్కడో లేకపోతే ఆఫీస్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, రూమ్ బుక్ చేసుకొని సడన్ గా ఎవడో తలుపు తీశారు, హే నో 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 అలా చెప్తారు కదా, అది చీటింగ్ అని చెప్పి ఏ చెప్తే ఏం చెప్పలేం. లేదంటే నార్మల్ గా ఇంటర్వ్యూ ఇస్తానే ఇలా చూస్తారు సైడ్ కి, అంటే సైడ్ చూస్తున్నారు కాపీ కొడుతున్నారు అని చెప్పి ఏ చెప్పచ్చు. లేదు అలా చూస్తే గనక కాపీ కాదు, నార్మల్ గా ఓన్లీ ఒకసారి 2 సార్లు చూస్తే ఏం కాదంటే నిజంగానే వాడు అక్కడ ఎవడో ఆన్సర్లు పట్టుకొని ఉండి ఇలా చూసి 2-3 సార్లు చూసాడంటే ఫేక్ వాడు కూడా పాస్ అయిపోవచ్చు కదా. అది సో దేర్ ఆర్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. దీన్ని పర్ఫెక్ట్ గా రోబస్ట్ గా చేయగలగాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అదే